రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఇక నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం కాగజ్నగర్లోనే గ్రీవెన్స్. సిర్పూర్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపటి నుండి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తెలిపారు. ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గించడంతో పాటు సత్వర సమస్యల పరిష్కారానికి వీలు ఉంటుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సనాతన హిందూ ధర్మముపై పదే జరుగుతున్న దాడులు ఆగాలంటే సనాతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్న జనసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెన్నూరు నియోజకవర్గ నాయకులు ఆవుల సాగర్. తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టకూడదు. హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు, గుడులపై దాడులను చేసే వారిని దేశవ్యాప్తంగా అరికట్టాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కేంద్రం జాతీయ స్థాయిలో సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలి. చర్చ్, మస్జిద్లపై ఐటీ దాడులు జరిగితే స్పందించే సెక్యులర్ వాదులు హిందూ ధర్మంపై జరిగే దాడులకు ఎందుకు స్పందించడం లేదు అని పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై జనసేన. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో పంది కొవ్వును, ఆవు కొవ్వును వాడి లడ్డూలు తయారు చేసిన సంఘటన అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు హిందువుల దేవి దేవతలపైన కావచ్చు, దేవాలయాలపైన కావచ్చు, మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు విషయంలో కూడా జరగడం అనేది ఘోరమైన చర్య. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, వంద కోట్ల మందికి పైగా హిందువులు ఉన్న భారతదేశంలో హిందువుల సంప్రదాయాలపైన కావచ్చు, హిందూ గురులపైన కావచ్చు, హిందూ విషయంలో కూడా ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజున కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ త్రైమాసిక సమావేశం. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ త్రైమాసిక సమావేశాన్ని ఈరోజు కాగజ్నగర్ మండలం ఈస్గాంలో అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు చర్చించారు. అధ్యక్షులు మాట్లాడుతూ, స్థానిక రుద్ర ఆసుపత్రిలో అసోసియేషన్ సభ్యులకు చికిత్సలో 50% తగ్గింపు ఇస్తున్నారని, అలాగే ఎవరైనా ఎక్స్ ఆర్మీ సభ్యులు మృతి చెందితే తక్షణ ఖర్చుల నిమిత్తం రూ10,000 వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అసోసియేషన్కు తాత్కాలిక హాల్ను ఈస్గాంలో బికాస్ గరమి, అమిత్ బిస్వాస్, అమిత్ దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఎన్నో విన్నపాల అనంతరం ఈ నెల 18న ఆదిలాబాద్లో సైనిక్ బోర్డ్ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమైన విషయమని తెలిపారు.